డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. విశాఖ బోటు ప్రమాదంపై ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. గల్లంతైన 6 మత్స్యకారులు చనిపోయినట్లుగా త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. ఇటీవల గల్లంతైన మత్స్యకారులపై విచారణ చేపట్టిన కమిటీ మత్స్యకారులు ప్రమాదంలో మరణించినట్లు నివేదిక ఇచ్చింది. 3 మెన్ కమిటీ విచారణ పూర్తి చేసిన తరుణంలో మృతదేహాల గురించి ఎటువంటి స్పష్టత లేకుండానే సెర్చ్ ఆపరేషన్ ముగించినట్లయింది. ఇక త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అటు బాధిత మత్స్యకార కుటుంబాలకు తక్షణ సాయం కింద 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది ప్రభుత్వం. ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. రాకాసి అలల తాకిడికి బోటు బోల్తా పడడంతో 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుంచి కారే చిన్న అనే మత్స్యకారుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. మిగిలిన 6 ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది 72 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మరోవైపు 6 మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.